రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు. రైతుల సమస్యలను పరిష్కరించి మక్కలు వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మక్కలు వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల సమస్య పట్టనట్టు వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఏదైతే మొక్కజొన్న కావచ్చు, ప్యాడీ కావచ్చు, కొనుగోలు ప్రారంభమై సుమారు నెల రోజులు దగ్గరగా పడుతుంది. అయినా కానీ ప్యాడీ అయితే 30-40 నుంచి వెళ్ళి మొక్కజొన్న అయితే అసలు ఎంత శాతం కొనుగోలు ఉందో ఐడియా లేని పరిస్థితుల్లో ఇలా రైతులంతా గత 30 రోజులుగా, సుమారు 30 రోజులుగా ఏదైతే ఐకేపీ సెంటర్ కావచ్చు, పిఎస్సిఎస్ కొనుగోలు సెంటర్లో కావచ్చు, మార్కెట్ కమిటీ కొనుగోలు సెంటర్లో కావచ్చు, ఇలా పడిగాపులు పడుతున్నారు. ధాన్యం తరుగుదల అయితేంది, తూకంలో ఎక్కువ మొత్తం తూకం చేసేది అయితేంది, వారికి సరియగు బార్దాన్ని ఇచ్చే విషయంలో కావచ్చు, అక్కడ రైతులకు అందించే సౌకర్యాలు కావచ్చు, అదే పెద్దపల్లి మార్కెట్ విషయానికి వస్తే రైతులను తంబు వేసే మొక్కజొన్న కొనుగోలు తంబు వేయడం కావచ్చు, ఇలా అనేక ఇబ్బందులని రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం మీద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మొన్న ఏదైతే ఉన్నారో ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధి గారు వాటిని వెంటనే సరిదిద్దాలని చెప్పిన తరుణంలో ఏదైతే వారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత దూషణలు వాటి జోలికే పిల్లలు కానీ ఏదైతే జరుగుతున్న అసౌకర్యాల నుంచి రైతులకు న్యాయం చేస్తారనే విషయం ఎక్కడ చెప్పకుండా